రాజీనామాకు సిద్ధమయ్యారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. త్వరలోనే దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. రాజీనామాకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు దానం, కడియం. దసరా తరువాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది. రాజీనామా లేఖలను స్పీకర్కు అందించనున్నారు నేతలు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్. ఇటు కడియం కుమార్తె కావ్య కోసం ఎన్నికల ప్రచారం చేశారు కడియం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తున్నారు దానం నాగేందర్. మరోవైపుగా టికెట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది. సో ఇద్దరు కూడా మళ్ళీ తమ యొక్క విశ్వసనీయతను, ప్రజలు తమకున్నటువంటి ఆదరాన్ని, ప్రజలు తమకున్నటువంటి బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు కూడా రాజీనామా చేయాలనుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంపీ ఎన్నికల కంటే మునిపే, పార్లమెంట్ ఎన్నికల కంటే మునిపే కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. ఒకరేమో డైరెక్ట్గా పోటీ చేస్తే ఇంకొకరేమో తన కుమార్తెని వరంగల్ బరిలో నిలిపి తను కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు, ఇతరత్ర నేతలు, కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడడాన్ని, అంటే వీళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేలు కాబట్టి కౌశిక్ రెడ్డి లాంటి మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కూడా తమ నిందించడాన్ని సహించలేకపోతున్నామనే ఒక భావంలో ఇద్దరు ఎమ్మెల్యే వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు డిప్యూటీ సీఎంగా పనిచేశారు కడియం శ్రీహరి కాబట్టి ఆయన కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రజల ఆదరణ ఉంది, ఆదరాభిమానులతోనే మళ్ళీ గెలుస్తాననే ఒక భావంలో కడియం శ్రీహరి ఉన్నారు. అందుకే ఆయన రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇటు దానం నాగేందర్ కూడా అవసరమైతే జూబ్లీహిల్స్ బరిలో దిగుతానని చెప్పుకొచ్చారు కాబట్టి ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం కనబడుతోంది.